రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఏలూరు జాతర మహోత్సవంలో భాగంగా దక్షిణపు వీధి సర్వజన సమ్మేళన జాతర మహోత్సవంలో గురువారం కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కొర్లబండి తయారీకి అవసరమైన చెట్టును అందించిన కోనే సాయి నివాసం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వీటీఆర్ గ్రాండ్ నుంచి జేపీ కాలనీ మీదుగా మేడల వరకు కొర్లబండి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కొర్లబండి తయారీదారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొర్లబండి తయారీ సమయంలో సాంప్రదాయంగా 18 నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, గ్రామ పరిధిని చాటి పొలిమేరకు వెళ్లకూడదని తెలిపారు. ఈ కొర్లబండిని తయారు చేయడానికి నెల 10 రోజుల సమయం పట్టిందని, గత 6 జాతరల నుంచి తానే ఈ బండ్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ ఊరేగింపు జాతర మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. आज महालक्ष्मी के गंगानम्म तल्ली के गंगानम्म तल्ली के बोधराज बाबू के गोटी साई వెనకెళ్తే అందరూ వస్తారు కదా.
దక్షిణ పివి ఇది కొలుపుల కమిటీ అమ్మవారి జాతర. ఈ గంగానమ్మ ఆది మహాలక్ష్మి ఎనుకొండ వెంకయ్యమ్మ నమశుభ్యం. ఇప్పుడు మా సాయి గారు అమ్మవారి జాతరకి కొర్ల బండి చేయాలండి అని వచ్చారు. అలాగే మేము నెల 5 రోజుల నుంచి చేస్తూనే ఉన్నామండి. అది నాది 6వ తరం. అమ్మవారి జాతరకి ఈ కొర్ల బండి చేసేది 18 రకాల నియమకాలతో చేయాలి. అలాగే చేయగలుగుతున్నాము. జాతర యొక్క విశిష్టత అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఈ యొక్క కాన్సెప్ట్తో అమ్మవార్లను తలుసుకొని ఈ 101 తల్లులు ఆశీనులు అవుతారు. అలాగే రానున్న తరం మా అబ్బాయి కూడా చేస్తారండి. ఇది నాది 6వ తరం. అదండి కొర్లబండి అనేది మన కన్నీ యాప్ చెట్టు తీసుకొచ్చి పెద్దలు అనేది ఒక చెట్టు నిర్ణయించి ఆ చెట్టుని తీసుకొచ్చి చెట్టు చేసేవాళ్ళు శిల్పులకు ఇస్తారు. ఆ శిల్పులకు ఇచ్చిన తర్వాత ఆ శిల్పులు 2 నెలలు 3 రోజులు నెల 3 రోజుల ముందు నుండి దానికి ఉపాసనతో వాళ్ళకు ఉన్న నియామకాన్ని బట్టి వాళ్ళు ఉన్న సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే కూడా దానికి సహకరించిన వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. నెల రోజులు బండి వచ్చి అమ్మవారి జాతర ముందు 5 రోజుల ముందు కానీ 3 రోజుల ముందు కానీ బండి తేవడం జరుగుతూ ఉంటుంది. అంటే మేకులు కొట్టడం అనేది ఎప్పుడు కూడా ఈనాడు కానీ ఆనాడు కదా ఏనాడు కూడా పూర్వం నుండి కూడా పెద్దల నుండి వచ్చే ఆచారం ఏంటంటే కొర్ల బండి అంటే కొర్రలతోటే దిగొట్టాలి కానీ మేకులు కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. అలా సాంప్రదాయం ఏ పెద్దలు కూడా చేయలేదు. దానికి అందుకే కొర్రలు కొడతారు కాబట్టి కొర్ల బండి అని పేరు. అమల వాళ్ళే కూర్చుంటారు తప్ప రెండో వాళ్ళే కుర్తులు కాదు. అది అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా ప్రజలందరికీ ఉండాలి. మన ఈ వీరితోటి కొర్లబండి తయారు చేయించారు సత్యమాచారి గారు. వారు తయారు చేశారండి. నెల 5 రోజులు పట్టింది. మా కొర్లబండి ఒకటే కాదు, మిగతా ఏలూరులో ఉన్న అన్ని కొర్లబండ్లు ఈయనే తయారు చేశారండి. దయచేసి అందరికీ అమ్మవారి ఆశీస్సులు కావాలి. కొర్లబండిలో 26వ తారీఖున పంపలవాడిని కూర్చోబెట్టి జాతరగా చేసుకుని విచిత్ర వేషధారాలతో అందరినీ పంపిస్తారండి. 25వ తారీఖున కుంభవండి రంగరంగ వైభవంగా జాతర చేసుకుంటాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.